నమస్తే, నేను సిరి. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా 'దేవర'. ఈ సినిమాలో ఒకటి తక్కువైపోయింది అని చెప్పేసి కొరటాల శివ గారు అంటే ఫ్యాన్స్ని నిరాశపరిచారని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా ప్రశాంత్ నీల్ గారి మీదనే ఆశలు పెట్టుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి అయితే ఒక వార్త చర్చనీయాంశమైంది. ఇంతకీ మరి ఆ ఒకటి తగ్గింది, ఈ దేని మీద మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మరి ఆశలు పెట్టుకున్నారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత కొరటాల శివ గారితో సినిమా అయితే తీశారు. సో ఆ సినిమాలో ఒకటి తక్కువైపోయిందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంత నిరుత్సాహపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆశలన్నీ కూడా ప్రశాంత్ నీల్ మీద పెట్టుకున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది. సో ఇందులో ఆ ఒక్కటి ఏం తగ్గింది, ఇప్పుడు అది ప్రశాంత్ నీల్ దగ్గర ఏంటి, అది వాళ్ళు ఎదురు చూస్తున్నారు సార్? RRR అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్కి గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్ని ఇచ్చింది, అది మనందరికీ తెలిసే. దాని తర్వాత అతను సోలో హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి దేవర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. సినిమా వచ్చింది, ఆడింది, 440 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు సంపాదించి పెట్టింది, అంతా బాగానే ఉంది. అయితే ఒక విషయంలో మాత్రం అందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. అది జూనియర్ ఎన్టీఆర్ని తెర మీద చూపించిన విధానం. సో అక్కడ అంటే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మీద ఎక్కువ మంది వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. అంటే మామూలుగా తెర మీద అంతా కూడా దేవర కనిపించాల్సింది, కానీ మనకు తెలుసు కదా మిగతా క్యారెక్టర్లో కలిసిపోయి వాళ్ళల్లో ఒకటిలాగా. కొంతమంది అయితే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ లిల్లీపుట్లాగా కనిపిస్తున్నాడు అని కూడా కామెంట్ చేశారు. సో ఆ విషయంలో మాత్రం అంటే దేవర అనే ఒక పాత్రను చూపిస్తున్నప్పుడు అంత పవర్ఫుల్ రోల్ని ఆ రోల్కి తగ్గట్టు తెర మీద అతను నిండుగా కనిపించాలి. సపోజ్ పుష్ప 2 చూసాం మనం, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు, పుష్పరాజ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇంకా వేరే ఏ క్యారెక్టర్ మనకు కనపడదు, దాని డామినేషనే ఉంటుంది. తెరంతా మనకు పుష్పరాజే కనిపిస్తుంటాడు. అది అంటే డైరెక్టర్ అతని సెన్స్ అక్కడ ఉపయోగపడుతుంది. టేకింగ్ అంటే అదే డైరెక్టర్ టేకింగ్ అంటే హీరో ఎలా మనం తెర మీద చూపించబోతున్నాం, ఎలా ప్రజెంట్ చేయాలి హీరోని, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎలా కనిపించాలి ఇక్కడ, ఇవన్నీ కూడా డైరెక్టర్ ఆలోచించాలి. ఇది తను సినిమాటోగ్రాఫర్ దాన్ని అందిపుచ్చుకొని దానికి తగ్గట్లుగా అతను పిక్చరైజ్ చేయాలి. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సమన్వయ కోఆర్డినేషన్ వల్ల సాధ్యపడుతుంది. ఇది ఇక్కడ రత్నవేలు, ఆ సినిమా రత్నవేలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచే మనకి చాలా విమర్శలు వచ్చాయి. అవును సార్, ఒక సీన్ లో గురించి కూడా బాగా చర్చనీయాంశం అయింది. ఏంటంటే ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని ఎలివేట్ చేయకుండా నార్మల్ అంటే అందులో ఒక వ్యక్తి లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనేది కూడా, వాటర్ లోంచి ఇట్లా వస్తూ ఉంటే చాలా మామూలుగా అది కూడా లాంగ్ షాట్ తీసుకున్నారు. అది కూడా జనాలకి అంటే ఫ్యాన్స్ కి అసలు నచ్చని విషయం. అది బాగా సోషల్ మీడియాలో బాగా ఆ సీన్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ అంటారా సార్ మరి ఆ సినిమాకి? అందువల్లే అది కొంత మేరకు అంతవరకే వచ్చి ఆగిపోయింది అనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే అసలు దేవర అనే కథ అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే హైప్ ఏదైతే క్రియేట్ అయిందో దానివల్లే ఆ కలెక్షన్స్ అయినా వచ్చాయి. లేకపోతే నిజానికి మనకి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తెర మీద కనిపించాడో ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా సెకండ్ హాఫ్లో చాలామంది డిసప్పాయింట్మెంట్ గురయ్యారు. ఆ కంటెంట్కే డిసప్పాయింట్మెంట్ గురయ్యారు. సో క్లైమాక్స్ కూడా పైగా కంటైనర్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఓపెనింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది, తర్వాత కంటైనర్ల మీద ఒక ఫైట్ ఉంటుంది, అట్లాగే క్లైమాక్స్ ఫైట్. వీటిల్లో అతను విశ్వరూపంతో కనిపించాలి, హీరోయిజం అనేది కనిపించాలి. దేవర కానివ్వండి, దేవర టైటిల్ కి పెట్టిన ఏదైతే దేవరాన్ని పెట్టారో అది కనిపించలేదు ఎన్టీఆర్ దగ్గర ఆ క్యారెక్టర్ లో అని చెప్పేసి చాలా మంది అన్నారు సార్. ఆ క్యారెక్టర్ లో ఉంది కానీ దాన్ని ప్రజెంట్ చేయటంలోనే వచ్చిన చిక్కు, రైట్, అంటే చూపించే విధానంలో పోయింది. సో మొత్తానికి డైరెక్టర్ కొరటాల శివకి అలాగే రత్నవేలుకి మధ్య, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకి మధ్య ఏదో కోఆర్డినేషన్ దెబ్బతిన్నట్టుంది, అందువల్లే సీన్లు అలా కనిపించాయి అని చాలామంది కంప్లైంట్ అయితే ఉంది. అయితే ఏదైతే మొత్తానికి తను మానిటర్లోంచి తను చూసేది డైరెక్టరే, ఆ సీన్లు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చూసుకుంటా ఉండేది అతనే కాబట్టి
సో బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా డైరెక్టరే. సో ఆ విషయంలో మాత్రం అది దేవర ఫెయిల్ అయ్యాడు అనేది మాత్రం బాగా అభిమానుల్లో ఉంది, సగటు ప్రేక్షకుల్లో కూడా అదే కనిపించింది. అందువల్ల అది అంతవరకు వచ్చి ఆగిపోయింది. లేకపోతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసినట్లయితే స్క్రీన్ మీద ఇంకా కలెక్షన్స్ వచ్చాయి అనే నమ్మకం అయితే అందరిలో ఉంది. సో ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరే ప్రశాంత్ నీల్ మీద తారక్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఎందుకంటే హీరోయిజాన్ని ప్రశాంత్ నీల్ ఎలా తెర మీద ఆవిష్కరింపజేస్తాడో మనందరికీ తెలుసు. ఆ కేజీఎఫ్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో యష్ అనే అతన్ని ఎక్కువ డైలాగులు లేకుండానే అతన్ని స్క్రీన్ మీద కనపడుతూ ఉంటే, యష్ కనపడుతూ ఉంటే చాలామంది గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. అందుకని ఇవాళ అతను పాన్ ఇండియా లెవెల్లో అంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడు? అతి తక్కువ డైలాగులు చెప్పి, అంటే అతను చూపించిన విధానం ఇంకా తక్కువ ఉంటాయి. యష్తో కేజీఎఫ్లో యష్తో పోలిస్తే సలార్లో ప్రభాస్కి మరింత తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ నిండుతనం అది ఒకసారి ఒక సీన్లో అతను దాని మీద ఏది ఒక జీపు మీద కారు మీద నించొని ఇట్లా వస్తా ఉంటే వీళ్ళకి తెర మీద స్క్రీన్ మీద కనపడుతుంది, వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. అందులో ఆ అమ్మాయి ఒకటి శ్రీయారెడ్డి చూసి ఒక్కసారి అడుగు వెనక్కేస్తారు. అలా అది హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం అంటే, ఆ డిజైన్ చేయటం అంటే తెర మీద అతనే కనిపించాల. కనీసం యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు, ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆ హీరో కనిపించాలి, ఆ హీరోయిజం కనిపించాలి. సో అది ప్రశాంత్ నీల్ మనకు పుష్కలంగా చూపిస్తాడు. అందువల్లే కేజీఎఫ్ అనేది ఆ స్థాయిలో యష్ అనే అతను అంత పెద్ద హీరో అవ్వగలిగాడు. గ్లోబల్ లెవెల్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోయాడు. అంతకుముందు కేజీఎఫ్ చేయకముందు ఒక మామూలు హీరో అతను కన్నడంలో. అలాంటిది ఒక్క దెబ్బతోటి ప్రశాంత్ నీల్ దెబ్బకి అతను స్టార్ అయిపోయాడు, పాన్ ఇండియా స్టార్. సో అట్లాగే సలార్ వరకు చూస్తే సలార్కి ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రభాస్. ఒక సాహో కానివ్వండి, రాధేశ్యాము, ఆదిపురుష్ కానివ్వండి. సో సాహో కొంతమేరకు పర్వాలా, ఎందుకంటే ఆ యాక్షన్ ఎపిసోడ్ల వల్ల కొంతవరకు ఆ పాకెట్ హిందీ పాకెట్లో బాగా ఆడింది. అది అక్కడ ప్రాఫిటబుల్ ఫిల్మ్ అది. మన దగ్గర ఫ్లాప్ అయింది అనుకోండి, ఎందుకంటే కంటెంట్ లేకపోవటం వల్ల. సో అదే సలార్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన అంటే కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్పారు కదా, ఇంకా అయిపోయింది ప్రభాస్ పని, ఇంకా అసలు హిట్లే రావని. కానీ సలార్ తోటి మళ్ళీ ఆ ప్రశాంత్ నీల్ ఆ సినిమాలో అతను చూపించిన విధానం వల్లే ఒక సీన్లో అందులో ఎంఎస్ చౌదరి అనే ఒక ఆర్టిస్ట్ చేశాడు. నన్ను చంపు, అతను వదిలేసేయని చెప్పేసి సలార్ అంటూ ఉంటాడు. పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ వదిలేయమని చెప్పేసి అతను వదిలేయమంటే అతను రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే చివరికి అతన్ని చేయి నరికేస్తాడు కదా. ఆ సీను అది హీరో అక్కడ మనకి సలారే కనిపిస్తాడు మనకి. సో అట్లా డామినేషన్ అనేది అలా ఉంటేనే ఆ హీరో ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తెర మీద మనకి అలా చూపిస్తాడు ప్రశాంత్ నీల్. మళ్ళీ నిజమైనటువంటి హీరోయిజాన్ని ఏదైతే దేవర్లో మిస్ అయ్యామో, ట్రిపుల్ ఆర్తో వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్కి, అది దేవర కొంచెం తగ్గించింది అనే ఫీలింగ్తో ఉన్నటువంటి అభిమానులు ఇప్పుడు ప్రశాంత్ నీల్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఫుల్ఫిల్ చేస్తాడు. విజువల్గా మన తారక్ని చాలా గొప్పగా చూపిస్తాడు. మళ్ళీ అసలు సిస్సలు తారక్ని మనం ప్రశాంత్ నీల్ సినిమా ద్వారా చూస్తామనే నమ్మకం వాళ్ళందరిలో కూడా వ్యక్తమవుతుంది. బహుశా మనం అదే జరుగుతుంది డెఫినెట్గా. కంటెంట్ ఏమాత్రం బాగున్నా, కంటెంట్ మీద ఏదైనా ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కంటెంటే. ఇది ఆ హీరోని ప్రజెంట్ చేసే విధానం దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఆ విజయాన్ని. కంటెంట్ బాగుంటే, కంటెంటే బాగలేకపోతే నువ్వు ఎంత గొప్పగా తీసినా ఉపయోగం ఉండదు. సో ఈ రెండు కుదిరితే తారక్ నిజంగానే గ్లోబల్ స్టార్ ఇమేజ్ని అతను మళ్ళీ కాపాడుకున్నట్లు అవుతుంది.